హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను మీకు మినపప్పు పచ్చడి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. ఇంకా లేట్ అయితే చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోండి. ఫస్ట్ కొంచెం అయితే వేసుకోండి. నెక్స్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 1 కప్ ఎండుమిరపకాయలు తీసుకోండి. అంటే మీ కారానికి తగ్గట్టుగా అయితే తీసుకోండి. నేనైతే ఒక చిన్న కప్లోకి ఒక 1 కప్ ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను. ఫ్రై అయితే చేస్తూ ఉండండి, అంటే కలుపుతూ ఉండండి. చూసారా, కొంచెం కొంచెంగా కలర్ అయితే చేంజ్ అయితే అయ్యాయి. నెక్స్ట్ ఎండుమిరపకాయలు అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఆ ఆయిల్లోనే ఒక 1 కప్ మినపగుళ్ళు అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇవి కూడా మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా ఫ్రై అయితే చేస్తూ ఉండండి. మీరు అలా వదిలేసారంటే మళ్ళీ అవి మాడి. అలానే నెక్స్ట్ కరివేపాకు తీసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత కూడా మీరు కలుపుతూ ఉండండి. ఒక 6 లేదా 7 పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకోండి. అలానే నెక్స్ట్ జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీరు మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మీరు ధనియాలు వేసుకోండి. నేను ధనియాల పొడి వేసేది ట్రై చేశాను. మ్యాక్సిమం మీరు ధనియాలు వేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు చూసారా, ఆల్మోస్ట్ మనకి మినపగుళ్ళన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసాయి. సో ఇంకా కంప్లీట్ అయిపోయిందండి. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కగా అయితే తీసి పెట్టేశాను. నెక్స్ట్ అయితే మనం మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మనం ఫస్ట్ అయితే ఫ్రై చేసిన ఎండుమిరపకాయలు తీసుకుని ఫస్ట్ అయితే గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత మనం ఇందాక మినపగుళ్ళు మనం ఫ్రై చేసాము కదా, అవి మొత్తం చల్లారిన తర్వాత మనం మిక్సీలో అయితే వేయాలి జార్లో. సో కొంచెంగా అవసరం లేదు, మొత్తం ఒకసారి దాంట్లో అయితే వేసేసి జస్ట్ ఫస్ట్ అయితే మనం గ్రైండ్ చేసాం కదా ఎండుమిరపకాయలు, సో ఇది మొత్తం కూడా క్లియర్గా మిక్స్ అయ్యేంత వరకు ఒకసారి కలిపి నెక్స్ట్ అయితే మనం గ్రైండ్ చేయాలి. అలానే 1 కప్ చింతపండు రసం అయితే తీసుకోండి. మనం కొద్దిగా మనం గ్రైండ్ చేస్తున్నప్పుడు చాలా స్టిక్కీగా అయిపోతుంది. సో అందుకే మనం చింతపండు రసం వేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి. అలానే మీరు ఉప్పు తగినంత తీసుకొని వేసుకోవాలి. సో చూసారా, అలానే ఆనియన్ అనేది మొత్తం కూడా ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. చూసారా ఎలా స్టిక్కీగా అయితే వచ్చిందో. ఇంకా కొంచెం మీకు స్టిక్కీగా ఉంది అనిపిస్తే కనుక మీరు ఇంకా కొద్దిగా చింతపండు రసం అయితే తీసుకొని వేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా, చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. వేడి వేడి అన్నంలోకి ఈ చట్నీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారా ఎంత బాగా అయితే వచ్చిందో. మీరైతే ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చింది ఏంటి అనేది. నేనైతే మీ కమెంట్స్కి రిప్లై ఇస్తాను.